సో గైస్ నేను మీ టెక్నికల్ చేయందనమాట. అదేదో కాదు గైస్, ఒక మాడిఫై యాంప్లిఫైర్ అయితే చేసాం. అదే ఫ్యూటెక్ది ఏఆర్సీ బోర్డు ఉంది కదా, దాన్ని ఒక మాడిఫై అయితే చేసాం. ఒక కస్టమర్ అయితే అడిగారనమాట. అదే ఈ వీడియోలో ఒక మాడిఫై యాంప్లిఫైర్ అయితే చేసామన్నమాట. సో మీకు చూపిస్తాను. చూస్తున్నాం కదా, ఇదే అనమాట. ఈ యాంప్లిఫైర్ అనేది మాడిఫై చేసాం. ఇందులో ఫ్యూటెక్ది ఏఆర్సీ బోర్డు ఉంది కదా, దాన్ని అయితే యూజ్ చేసాం. మీకు తెలిసి ఉంటుంది, ఇది డాల్బీ సపోర్ట్ చేస్తుంది, డిటిఎస్ సపోర్ట్ చేస్తుంది ఈ ఫార్మాట్స్ని. సో ఇప్పుడు కస్టమర్ ఏంటంటే దీన్నే ఎందుకు కస్టమర్ అయితే ఒకటి అడిగారు అనమాట. ఒక న్యూ టీవీ అయితే కొన్నా, దానికైతే ఆప్టికల్ అయితే లేదు. మీరు ఆల్రెడీ మీ వీడియో చూసా, ఆడియో రష్ వీడియో చూసా. సో అదే కొన్నా, బట్ అది నా టీవీకి అయితే కనెక్ట్ అవ్వలేదు. ఎందుకంటే నా టీవీలో ఉండేది ఏఆర్సీ సాకెట్ అయితే ఉంది, ఆప్టికల్ అయితే లేదు. అయితే మీరే చెప్పండి, సజెషన్ చేయండి అని చెప్తే ఇదైతే సజెషన్ చేశాను అనమాట. అయితే ఒకటి ఇదే ఎందుకు సజెషన్ చేశానంటే, సో ఇప్పుడుండే లేటెస్ట్ అన్ని మోడల్స్ కూడా ఇప్పుడు ఏఆర్సీ సపోర్ట్తోనే వస్తున్నాయి. ఆప్టికల్ సపోర్ట్స్లో కొన్ని టీవీస్లో ఉంటున్నాయి, కొన్ని టీవీస్లో ఉండట్లేదు. ఇప్పుడు అయితే అందరూ కూడా అప్గ్రేడ్ అవ్వాలన్నమాట. ఏ కొత్త టీవీ తీసుకున్నా సరే ఏఆర్సీలో అయితే వస్తుంది. సో ఫ్యూచర్లో ఏ ప్రాబ్లం ఉండకూడదంటే మాత్రం ఇప్పుడు ఈ ఫ్యూటెక్ ఏఆర్సీ సాకెట్తో ఉన్నది కదా, ఇదైతే వాళ్ళకి బెస్ట్ సజెషన్ అవుతుందని చెప్పేసి నేను వాళ్ళకైతే సజెషన్ అయితే చేశాను. సో మీకు ఇందులో మనకి అవుట్పుట్ అయితే మనం టీవీ నుంచి ఏదైతే ఏఆర్సీ సపోర్ట్తో దీనికి ఇస్తామో, దీని నుంచి మనకి ఎక్స్ట్రాగా అవుట్పుట్ అయితే వస్తుంది స్పీకర్స్కి. ఆ స్పీకర్స్ వాళ్ళ దగ్గర ఒక హోమ్ థియేటర్ అయితే ఉంది. ఆ హోమ్ థియేటర్కి అవుట్పుట్ ఇవ్వడానికి అయితే కనెక్షన్ అయితే దీని నుంచి అయితే కనెక్టర్స్ ఉంటాయి కదా, ఆ కనెక్టింగ్ అలా హోమ్ థియేటర్ కనెక్ట్ చేసేస్తే ఆటోమేటిక్గా 5 ఛానల్స్ కూడా డివైడ్ అయిపోతుంది 5.1 కంటెంట్ ప్లే చేస్తే. అయితే ఇది ఒకసారి సౌండ్ టెస్టింగ్ అయితే చేద్దాం, ఒకసారి చెక్ చేద్దాం ఇది ఎలాగ వస్తుందా ఏంటనేది. వాడెవరో చెప్పన్నా, మొక్కల కింద నడుపుతాను. రే జనరేటర్ అయిరా. రే ఏంట్రా సౌండ్? రే అక్కడ సౌండ్ ఏంట్రా? రే నువ్వు వెళ్ళి చూడరా. రే వెళ్ళి చూడండి రా. సో ఇంతవరకు మీరు వీడియో చూసారు కదా, మీకు ఇలాంటి యాంప్లిఫైర్స్ అంటే మాడిఫై బోర్డ్స్, మాడిఫై ఫ్యూటెక్ బోర్డు కావాలనుకుంటే సో మీరు కింద మన స్క్రీన్ మీద మన నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో మన ఛానల్ ఇంకా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇంకా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. మీ టెక్నికల్ చేయండి. బాయ్ బాయ్. చేయండి నేను మందే మాత్రం.